హాయ్ ఫ్రెండ్స్, 4 డేస్ 3 నైట్స్ ఇన్ గోవా ఫుల్ డీటెయిల్స్ ఈ బ్లాగ్లో యాడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం హైదరాబాద్ నుంచి గోవాకి అయితే ఫ్లైట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఫ్లైట్ జర్నీ అనేది మనకి కొద్దిగా టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బట్ కాస్ట్ పరంగా కంపేర్ చేసుకుంటే ట్రైన్ జర్నీలో వచ్చేసరికి 3 సీటర్కి కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్లైట్ జర్నీ. అండ్ మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట మనం ఫ్లైట్ జర్నీ నియర్ బై 7:30 అండ్ అక్కడ 8:30 వరకు అక్కడ గోవాకి రీచ్ అయిపోయాం అనమాట. సో నేను గోవాకి రీచ్ అవ్వక బిఫోర్ నుంచే నేను హైదరాబాద్లోనే నేను హోటల్ అనేది బుక్ చేశాను. సో ఈ హోటల్ వచ్చేసరికి హోటల్ సిల్లీ అనమాట ఇది. సో ఈ కపుల్స్కి అనేది ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇది మన బీచెస్కి అండ్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇది. సో నియర్ బై ఒక 500 మీటర్స్లోనే ఉంటుందన్నమాట. సో చాలా బెస్ట్ అనమాట. మనం వాకబుల్ వెళ్ళి రావచ్చు, చాలా టైమ్స్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి కలాంగుడ్ బీచ్. ఇది స్టార్టింగ్ బీచ్ అనమాట. ఇది కలాంగుడ్ బీచ్లో పక్కనే బాగా బీచ్ ఉంటుందన్నమాట. ఈ రెండు పక్కనే ఉంటాయి. నియర్ బై ఒక 3 to 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది వాకబుల్ అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ డే మనం నైట్ వ్యూ కలాంగుడ్ బీచ్లో. ఈ బీచ్లో వచ్చేసరికి షాపింగ్స్ వస్తాయి బీచ్ రూట్లో. సెకండ్ డే వచ్చేసరికి గోవాలో వాటర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ వాటర్ యాక్టివిటీస్ వచ్చేసరికి పర్ హెడ్ వచ్చేసరికి 2000 అంటారు. ఈ 2000లో మనకి 5 టైప్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ చేయిస్తారనమాట. సో 2000 చెప్తారు, మనం ఫైనల్ బార్గెన్ చేస్తే 1500కి అలా వస్తారనమాట. సో ఇందులోనే మనకి స్కూబా డైవింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ స్కూబా డైవింగ్ కూడా మనం బాగా సేఫ్గానే తీసుకెళ్తారు అండ్ బాగా ఎంజాయ్ చేపిస్తారనమాట. ఆ డే మొత్తం వాళ్ళే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే మనకి అలాట్ చేస్తారనమాట. సో కొద్దిగా హై క్వాంటిటీ కాకుండా లో క్వాంటిటీ తీసుకుంటాం. తర్వాత వచ్చేసరికి బిగ్ డాడీ అంటే ఈ పంజిమ్ రూట్ అనమాట ఇది. సో తర్వాత వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ దిగే సెక్షన్ ఇది చాలా బాగుంటుంది. అండ్ వాటర్ యాక్టివ్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మేము బైక్ తీసుకున్నాము. సో 1 డేకి 400 ఛార్జ్ చేస్తారనమాట. ఇది అగోడా బీచ్. ఈ బీచ్ అనేది చాలా వ్యూ పాయింట్ అనమాట. మొత్తము బీచ్ మొత్తం చాలా బాగా కనిపించి దాని ఫోటో సెక్షన్స్ చూసుకోవచ్చు అండ్ హిస్టారికల్ ప్లేస్ ఆల్సో. ఇందులో వచ్చేసరికి ఓల్డ్ డేస్లో మనకి ఖైదీల్ని అక్కడ షెల్టర్ ఇచ్చేవాళ్ళంట. మంచి టైం పాస్ కూడా అయ్యిద్ది ఈ ప్లేస్లో వచ్చేసరికి. సో ఇదే రూట్లోనే ఇంకో బీచెస్ కూడా మనకు కవర్ అవుతాయి అనమాట. అక్కడ దిగిన ఫొటోస్ ఇది అగోడా ఫోర్స్వి. నెక్స్ట్ తర్వాత ఇది వచ్చేసరికి క్యాండలియం బీచ్ ఇది. సో ఇది చాలా బాగుంటుంది, క్లౌడ్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసరికి అంజనా బీచ్ మెయిన్ అంటే ఈవినింగ్ వెళ్ళండి, సన్సెట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి అంజనా బీచ్ దగ్గరే నైట్ మార్కెట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఫుల్లీ హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉంటాయి అండ్ లేడీస్ అయితే ఫుల్ అట్రాక్ట్ అవుతారు. ఇది కూడా మిస్ అవ్వమాకండి. హాఫ్ డే ఉంది ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ 4th డేనా. సో ఆ డే ఏం చేసామంటే ఫుల్గా కవర్ అయిపోయినాయి ఏరియాస్ అన్నీ. బట్ లాస్ట్ స్నో వరల్డ్ ఒకటి ఉంది, అది కూడా ఎంజాయ్ చేసేసాము. హాఫ్ డే మొత్తం అక్కడ ఎంజాయ్ చేసేసి -5 degreesలో రిటర్న్ అయిపోయాం అనమాట ఎయిర్పోర్ట్కి. సో ఆ ఎయిర్పోర్ట్లో కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ రిటర్న్ వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.